ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకుంటే అసలు ఎంత ఎనర్జెటిక్గా అయిపోయాడంటే మణికంఠ చాలా కామెడీ చేస్తున్నాడు, చాలా మంచిగా ఆడుతున్నాడు. సో ఫస్ట్లో చూసుకుంటే ఈ ఏడుపు కొట్టుడు ఆడ దొరికాడరా బాబు, అస్సలు ఈ ఏడుపు కొట్టుడు బయటికి వెళ్ళిపోతే బాగుండు, సరే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఛాన్సెస్ అనుకో దాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు అనిపించింది నాకు ఈసారి అయితే. సో మంచిగా ఆడుతున్నాడు, చాలా యాక్టివ్ అయిపోయాడు, అందరినీ కామెడీ చేస్తున్నాడు. నేను డోర్ దగ్గరికి వెళ్ళిపోయి యష్మి రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆకలి వేస్తుంది, దయగల మహారాజు ఉంటే పెట్టండి, మీ రూమ్లో నుంచి నాకు స్మెల్ వస్తుంది అని చెప్పి కామెడీ చేయడం. అదే కాదు లైవ్లో అయితే ఇంకా చూసుకోవాలి, బిగ్ బాస్ మీ మీద నాకు కోపం వస్తుంది అది ఇది సరి చేస్తూ కేకలు పెడుతూ చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు అంటే ఫస్ట్లో చూసిన మణికంఠ ఆయన. సో గేమ్లో చూసుకుంటే ఎంత యాక్టివ్గా ఉన్నాడు, రూమ్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు, తన కామెడీ యాంగిల్ కాకపోయినా తన కామెడీ చేసి అందరిని నవ్విస్తున్నాడు. సో ఇంత ఎనర్జెటిక్గా అయిపోయాడు, ఏంట్రా ఆ మణికంఠ అయినా ఈ మణికంఠ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాడు. సో ఇలాగే ఉంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ అయితే గట్టిగా ఉండబో, ఫస్ట్ నుంచే టాప్ 5లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే ఫిక్స్ ఇక గెలికే ఇదిగో లేదన్నమాట, అతను టాప్ 5లోనే ఉంటాడు. ఇదే లేదు, కంటిన్యూ అయిపోద్ది అనిపిస్తుంది నాకు. గేమ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. సో మొన్న అయితే పృథ్వీ అయితే తను ఆపేసిన నిన్నటి గేమ్లో, అయినా సరే తను పట్టుకొని దాన్ని డిఫెండ్ చేసుకొని వదిలించుకొని వెళ్ళి మళ్ళీ సెకండ్ ప్లేస్ దూకాడు. సో స్విమ్మింగ్ పూల్లో దూకాడంటే ఎక్కడ కాదులేదు, స్విమ్మింగ్ పూల్లో దూకాడు, చాలా మంచిగా అనిపించింది. అలాగే లాస్ట్ గేమ్లో మళ్ళీ తను ఆడేటప్పుడు బాగా ఆడాడు. సో ఇక ఏదైతే హెయిర్ వ్యాక్స్ చేసుకుని ఏందో అక్కడ చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అమ్మాయిలు లేకపోయినా సరే తనేం చేసి తన కాలుకి అనేది తీసి అంటే డిగ్రీకి కాలుకి తీసి చాలా మంచిగా ఆడాడు. చాలా అంటే ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతాడు, ఇంకా బాగా ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఎవరో డిఫెండ్ చేసుకోవడం విషయంలో చూసుకున్నా కూడా చాలా మంచిగా ఏ పాయింట్ టు పాయింట్ తన మైండ్లో పెట్టుకుంటారు, ప్రతి విషయం గురించి మాట్లాడతాడు. సో ఆయన తెలివి గురించి చూసుకుంటే అసలు అక్కడ తెలివైన వాళ్ళు అందరూ అనుకుంటే శేఖర్ భాష తెలివైన వాడు అని అందరూ అపోగపడతారు, కానీ శేఖర్ భాష కూడా వాంబు మణికంఠ తెలివి తట్టుకోలేనురా బాబు అనిపించాడు ఒకసారి అనేసాడు కూడా. ఒకసారి అయితే ఎక్కడో అభయ్ నవీన్తో అన్నాడు అన్నమాట, అభయ్ నవీన్తోనో ఆదిత్య ఓం గారితో ఇద్దరిలో ఒకరితో అన్నాడు అన్నమాట. అంత తెలివైన కుర్రోడు చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అయితే అన్నాడు. సో నాకైతే చాలా ఎక్సలెంట్ అనిపించాడు మణికంఠ. సో ఇంకా ఇలాగే వెళ్తే కనుక టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు మణికంఠ.